తమిళనాడులో విజయ్ సంచలన విజయం సాధించిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సినిమా నటులు రాజకీయంగా ప్రభావం చూపించి సీఎం కాగలిగిన సత్తా ఎవరికుంది అనే స్పెక్యులేషన్, డిస్కషన్ అండ్ డిబేట్ నడుస్తా ఉన్నాయి కదా. చాలా మంది ఎన్టీఆర్ వస్తే రాజకీయం మారుతుంది అని మాట్లాడడము, ఎన్టీఆర్ గత పొలిటికల్ స్పీచ్ల్ని మళ్ళీ రీసర్ఫైస్ చేయడం, ట్రెండ్ చేయడం చూసాం కదా. గెలిచిన తర్వాత సంతోషించడానికి, ఓడిన తర్వాత బాధపడటానికి ఇది 2020 క్రికెట్ మ్యాచ్ కాదు, ఇది రాజకీయం. మరి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా? గత కొంతకాలంగా ఈ రాజకీయాల మీద ఎన్టీఆర్ కామెంట్ చేయట్లా, అసలు ఎలాంటి సిగ్నల్స్ ఇవ్వట్లా, తనదైన ధోరణిలో సినిమాలు చేసుకుంటూ పోతూ ఉన్నాడు కదా ఆయన. మరి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా? వస్తే గనక ఎవరి ఫేట్ అండ్ ఫార్చ్యూన్స్ మారుతాయి అనేది ఒక సబ్జెక్ట్. దాంతో పాటు విజయ్ ఎంట్రీ తర్వాత సినిమా పొలిటికల్ ఈక్వేషన్ అనేది ఎలా మారిందో కూడా మనం చెక్ చేద్దాం. ఎప్పుడో ఎంజీఆర్ ఎన్టీఆర్ జమానా అంటే వేరు, విజయ్ వచ్చిన తర్వాత లెక్క ఎలా మారిందో తెలిస్తే గనక ఎన్టీఆర్ ఎంట్రీ ఉండొచ్చా, ఉంటే గనక ఎలా ఉంటుంది అనేది అర్థమవుతుంది. డిస్కస్ చేద్దాం. మరి నా కట్ట కాలేంత వరకు, నాలో ప్రాణం ఉండేంత వరకు, తెలుగు జాతి బ్రతుకున్నంత వరకు, తెలుగుదేశం పార్టీ బ్రతుకున్నంత వరకు తెలుగుదేశం పార్టీతోనే ఉంటాను. విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినప్పుడు తమిళనాడులో హీరోలు చాలా మంది వచ్చారు రాజకీయాల్లోకి, డజన్ మందికి పైగా. ఆఖరికి కుటుంబ కథా చిత్రాలు తీసే భాగ్యరాజా కూడా పార్టీ పెట్టారు, మంచు కురిసే వేళ కార్తీక్ కూడా పార్టీ ఉంది అని మాట్లాడడం చూసాం కదా. కమల్ హాసన్ 3% ఓట్లు సాధించారు 2021లో అని గుర్తు చేశారు. విజయకాంత్ అయితే అన్నా డిఎంకేతో పొత్తులో ఒక మెరుపులా మెరిసి మాయమైపోయారు అనే విషయాన్ని తమిళనాడులో కూడా కొందరు మాట్లాడారు. ఇలాంటి అంచనాల్ని, స్పెక్యులేషన్స్ ని, అనాలిసిస్ అన్నింటినీ బ్రేక్ చేస్తూ విజయ్ సంచలన రీతిలో సెంచరీ దాటాడు కదా. ఊహించని విజయం కదా ఇది. నిజానికి 35% పైగా ఓట్ అంటే మామూలు విషయం కాదు కదా. కేంద్రం సపోర్ట్ తో అన్నాడీఎంకే ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, 60-70 ఏళ్ళుగా రాజకీయం చేస్తున్న నేపథ్యం ఉంది అని చెప్పుకునే ఉదయసూర్యుడు, స్టాలిన్ ఉండనే ఉన్నారు. వీళ్ళిద్దరి ప్రభావాన్ని తట్టుకొని మూడో పార్టీ తలెత్తడమే గొప్ప అనుకుంటే ఏకంగా అధికారంలోకి వచ్చేసింది టీవీకే. కారణం ఏంటి? విజయ్కి బ్రహ్మాండమైన ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఓటుగా ట్రాన్స్ఫార్మ్ అయింది. అది రాజకీయాల్లో ఒక మాట ఉంటుంది, దట్టు సినిమా కథానాయకులు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అభిమానం వేరు, ఈలగొట్టడం వేరు, పేపర్లు చింపి స్క్రీన్ మీద చల్లడం వేరు. అభిమానికి కార్యకర్తకి మధ్య చాలా తేడా ఉంటుంది. అభిమానం అంటే ఆ పూట పండగ చేస్తాడు. అదే తెలుగు రాష్ట్రాల్లో, దట్టు ఆంధ్రప్రదేశ్ లాంటి చోట్ల అయితే తెల్ల చొక్కాలు వేసుకుని సినిమాలకు వెళ్తుంటారు, తెలుసు కదా. అంటే అక్కడికే పరిమితం. కానీ కార్యకర్త అంటే ఐడియాలజీతో సింక్ అవ్వాలి, నాయకుడితో నేరుగా మానసికంగా లింక్ అయి ఉండాలి. అన్నిటికీ మించి ఆ ఎజెండాని జనంలోకి తీసుకెళ్లి ఓటు వేయించాలి అనే కమిట్మెంట్ తో కొన్ని వారాలో, నెలలో, కొన్నిసార్లు సంవత్సరాలు అదే పని మీద, టాస్క్ మీద పనిచేయాలి కదా. అందుకోసమే చాలా మందికి ఫ్యాన్స్ ఉంటారు కానీ వాళ్ళందరూ కార్యకర్తలు కారు. ఈ తేడా తెలుసుకోలేక చాలా మంది పార్టీలు పెట్టిన కొన్ని నెలల్లోనే మూసేస్తారు. తేడా అర్థమై పైకి చెప్పుకోలేని వాళ్ళు పొత్తులు పెట్టి నెట్టుకొస్తూ ఉంటారు కదా. మరి అభిమాన్ని విజయ్ కార్యకర్తగా ఎలా మార్చుకున్నాడు? చాలా మంది విజయ్ అమాంతం గెలిచాడు అనుకుంటున్నారు కానీ విజయ్ మక్కల్ ఇయాక్కం, విజయ్ పీపుల్స్ మూమెంట్ అనే సంస్థ ఇంపాక్ట్ చాలా మందికి అర్థం కాల. ఆ ఫ్యాక్టర్ ఏంటి? విజయ్ మక్కల్ ఇయాక్కం అంటే సామాజిక కార్యక్రమాలు విజయ్ దాదాపు 2 దశాబ్దాలుగా తమిళనాడులో చేస్తూ ఉన్నాడు. తమిళ హీరోలు చాలా మంది, సూర్య లాంటి వాళ్ళు కూడా చేస్తుంటారు. నేను గతంలో కూడా చెప్పా, సూర్య చేసే సామాజిక సేవ మిగతా వాళ్ళతో పోలిస్తే ఎంత విభిన్నంగా ఉంటుంది, ఎంత అండర్ కరెంట్ గా, సైలెంట్ గా ఉంటుంది అని చెప్పున్నా. విజయ్ కూడా అంతే, తనదైన ధోరణిలో ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఏదే మన దగ్గర కనపడుతున్నట్టు అన్నదానమో రక్తదానమో కాదు. తమిళ హీరోలు ఎంత క్లినికల్ గా, ఎంత ప్లాన్డ్ గా, అన్నిటికీ మించి గ్రాస్ రూట్ లెవెల్లో మార్పు తీసుకొచ్చేందుకు ఎలా ట్రై చేస్తారని చెప్పడానికి విజయ్ మక్కల్ ఇయాకం ఒక ఉదాహరణ. అన్నదానాలు, స్కాలర్షిప్లు ఇస్తూ ఉంటారు. దానికంటే కూడా ఉపాధి కల్పించేందుకు, యువత జీవితాల్ని ట్రాన్స్ఫార్మ్ చేసేందుకు వాళ్ళకి ట్రైనింగ్ లాంటివి ఇప్పించడము, ఎడ్యుకేషన్ కోసం, దట్టు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడము, ఉపాధి కల్పించడానికి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ తో టైఅప్ అయి ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు అందించడం లాంటివి చేస్తుంటారు. అంటే దీర్ఘకాలం అనమాట. అన్నం పెడితే ఆ పూట తిని చేయగలుగుతారు, మర్చిపోతారు. అదే చదువు చెప్పిస్తే, నైపుణ్యాన్ని అందిస్తే మాత్రం వాడి జీవితం ఎప్పటికీ మారుతుంది కదా, అప్గ్రేడేషన్ అనేది జరుగుతుంది కదా. ఆ అప్గ్రేడేషన్ మీద దృష్టి పెట్టిందే ఈ విజయ్ మక్కల్ ఇయాక్కం. పైగా ఓన్లీ పిల్లలకో, చదువుకునే వాళ్ళకో కాదు, మహిళలకి, దట్టు రైతులకి, చేతి వృత్తుల వాళ్ళకి కూడా మారుమూల ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఒక మిషన్ పెట్టుకుని మరి ఒక లక్ష్యంతో పనిచేస్తుంది ఈ విజయ్ మక్కల్ ఇయాక్కం. అందుకోసం చాలా మందికి తెలుసు విజయ్ పాపులారిటీ ఏముంది. విజయ్ తో పోటీ పడేంత పాపులారిటీ తల అజిత్ కూడా ఉంటుంది. కానీ సామాజిక దృష్టికోణంలో, జనంతో కనెక్ట్ అయ్యే తీరులో మాత్రం విజయ్ పంధ మిగతా వాళ్ళందరితో పోలిస్తే డిఫరెంట్.
అది కేవలం ఎమోషనల్ కాదు, తెర మీద ఆయన ఉంటే వీళ్ళు కుర్చీలో కూర్చుని ఎగిరి ఆ కుర్చీలు చింపుకుని ఇంటికి వెళ్ళిపోయే బాపతి కాదు. హ్యాండ్ టు హ్యాండ్ కనెక్ట్ ఉండబట్టే వచ్చాడు రాజకీయాల్లో కనగానే గుద్దుదాం పదండి అని వేసేసారు ఓటు. ఇది అక్కడ మేజర్ ఫ్యాక్టర్. మన దగ్గర ఏడుంది? కులం పేరుతోనో ఎమోషనలైజ్ చేసేసో మనకెందుకు రాదు అవకాశం, మన కులం నుంచి ముఖ్యమంత్రి ఉన్నాడా అని రెచ్చగొట్టో పబ్బం గడుపుకోవాలనుకుంటాం. ఏమన్నా మాట్లాడితే అసలు ఎన్ని సేవా కార్యక్రమాలు చేశాడో తెలుసా అంటూ చాలా మంది ఎరగబెట్టుకుని ముందుకు వచ్చేస్తూ ఉంటారు. నేను చెప్పిన ఇంపాక్ట్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ అర్థమైన వాళ్ళు అయితే గనక అలాంటి ఇంపాక్ట్ ఎవరు తెచ్చారో తెలుగునాడు చూపించండి. హీరోల్లో రాజకీయాల్లోకి రాకమునుపు నేను విజయ్ గురించి చెప్పా, సూర్య గురించి చెప్పా. సమాధానం ఇక తమిళనాడులో మరి అంత చేంజ్ వచ్చిందంటున్నారు. తెలుగునాట ఎన్టీఆర్ వస్తే మార్పు వస్తుంది అని చాలా మంది మాట్లాడడం, స్పెక్యులేట్ చేయడం కనబడతా ఉంది కదా. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరి ఎన్టీఆర్ వచ్చే అవకాశం ఉందా? ఒక ఈక్వేషన్ చూడాలి. 4 దశాబ్దాల కిందట అంతకంటే ముందు ఎంజీఆర్ గాని అప్పటి ఎన్టీఆర్ గాని రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వాళ్ళు 60 మార్కుని దాటారు. అంటే సినిమాలో అవకాశాలు తగ్గుంటాయి. ఒక 30 ఏళ్ళ 40 ఏళ్ళ నటులుగా ఎక్స్పీరియన్స్ ఉండుంటుంది. జనాల్లో ముద్రేసుకుని ఉంటారు. పైగా పొలిటికల్ వాక్యూమ్ స్పేస్ ఉంది. తమిళనాడులో అయితే కాంగ్రెస్ చచ్చిపోతూ ఉంది, డిఎంకే ఒకటే ఉంది. అన్నా డిఎంకే తలెత్తింది. తెలుగునాట కూడా అంతే కదా. లెఫ్ట్ పార్టీలు మిగతా చిన్న చితకా పార్టీలు నీరసపడతా ఉన్నాయి. ఓన్లీ కాంగ్రెస్ ఉంది. ఎన్ని బలహీనతలు ఉన్నా వరుసగా గెలుస్తా ఉంది. వాక్యూమ్ ఉందని ఎన్టీఆర్ వచ్చారు, ఆల్టర్నేటివ్ అయ్యారు. అంటే 60కి పైగా ఏజ్ ఉండటము, వాక్యూమ్ ఉండటం అనేది అప్పుడు కాంబినేషన్. విజయ్ ఆ ఈక్వేషన్ కూడా బ్రేక్ చేశారు కదా. 2 బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్నా గానీ విజయ్ చొచ్చుకుని వచ్చి థర్డ్ ఆల్టర్నేటివ్ అయ్యారు. ఏజ్ కూడా ఎన్టీఆర్ ఎంజీఆర్ తో పోలిస్తే విజయ్ చాలా చిన్నోడు కదా, ఎర్లీ 50s. మరి ఈ ఈక్వేషన్స్ లో చూస్తే ఎన్టీఆర్ ఒకవేళ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారు అనుకున్నా గానీ ఎప్పుడు ఇవ్వచ్చు? ఇప్పుడు ఎన్టీఆర్ ఎంత, 42నా 43నా? మరో 3 ఏళ్లలో ఎన్నికలు జరుగుతాయి అంటే అప్పటికి 45 ఉంటాయి. 34 ఎన్నికలకి 50 క్రాస్ అవుతాడు ఎన్టీఆర్ కదా. అంటే వచ్చే 2 ఎన్నికల్లో ఎన్టీఆర్ సినిమాలు వదిలి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంటుందంటే ఉండకపోవచ్చు. ఎందుకంటే 40s అనేది ప్రొడక్టివ్ ఏజ్. పైగా వాక్యూమ్ ఎలా ఉంది, ఎక్కడుంది అనే విషయంలో ఏపీలో ఇంకా క్లారిటీ రాలా. ఒకసారి ఓడితే పొత్తులు పెట్టుకున్నా కానీ ఫలితం రాని పరిస్థితి వస్తే కనుక అప్పుడు క్రియేట్ అవుతుంది వాక్యూమ్. అలా క్రియేట్ అవ్వాలంటే 29 ఫలితం చూడాల్సి ఉంటుంది. ఇదొక ఫ్యాక్టర్ అయితే ప్రొడక్టివ్ ఏజ్ ఇప్పుడు ఎగిరి దూకేంత పరిస్థితి ఏముంటుంది? ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాలి. ఆ తర్వాత తనదైన పంధాన్ని, ఆలోచనని ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సి ఉంది కదా. అవన్నీ చేసుకోవడానికి కొంత టైం తీసుకోవచ్చు. మరి ఎన్టీఆర్ వచ్చేస్తే రాజకీయం మారుతుందా? పొలిటికల్ గా ఎన్టీఆర్ ఎఫెక్ట్ ఎంత ఉండొచ్చు? ఒక్కటి మాత్రం చెప్పొచ్చు, ఇప్పుడున్న పొలిటీషియన్లు అందరితోనూ పోలిస్తే స్పాంటనిటీ ఉండి సోషల్ ఈక్వేషన్ దగ్గర నుంచి అన్ని అర్థం చేసుకుని ఎమోషనల్ గా కనెక్ట్ కాగలిగిన ఎబిలిటీ ఉన్న లీడర్ గా ఎన్టీఆర్ నిలబడేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అని 2009 ఎన్నికల ప్రచారం చూస్తేనే అర్థమవుతుంది. అప్పటికి ఆయన 20s లోనే ఉన్నాడు. నేను గతంలో కూడా ఎక్కడో ఒకసారి చెప్పా, ఎన్టీఆర్ ప్రచార సరళి చూసి ఆయనతో పాటు ప్రచారంలో పాల్గొన్న నేటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఒకసారి అడుగున్నా, అన్న ఆయనకి స్పీచ్లు ఎవరు రాసేవారు అంటే, స్పీచ్లు ఏమి ఉండేవి కాదన్న, లోకల్ ఇష్యూస్ ఏమున్నాయో పాయింట్లు చెప్పేవాళ్ళు, వాటిని ఎన్టీఆర్ తనదైన స్టైల్లో ఉతికేశాడు అని చెప్పారు. అంటే కనీసం స్క్రిప్ట్ కూడా లేదు. చాలా మంది 2009 ఎన్నికల ప్రచారం చూసిన వాళ్ళకి గుర్తుంటుంది. అప్పుడు చంద్రబాబు లెఫ్ట్ పార్టీలతో పొత్తులో ఉన్నారు. అమ్మ టీడీపీ లెఫ్ట్ అంటే పసుపు కుంకుమలమ్మ, మీ పసుపు కుంకుమలు ఈ 2 పార్టీలు అని ఎన్టీఆర్ చెప్పిండు. ఎంత ఎమోషనల్ అండ్ ఇంపాక్ట్ఫుల్. అఫ్ కోర్స్ చంద్రబాబు డౌన్ ట్రెండ్ లో ఉన్నారు కాబట్టి గెలవలేకపోయారు అనుకోండి, కానీ ఎమోషనల్ గా, సిచ్యువేషనల్ గా కనెక్ట్ చేసిన డైలాగ్ చూడండి. పసుపు ఎరుపు అంటే పసుపు కుంకుమలు అని ఎన్టీఆర్ తనదైన స్టైల్లో చెప్పాడు కదా. అంటే ధారాళంగా మాట్లాడడం, పరిస్థితులను అర్థం చేసుకోవడం, స్పాంటనిటీ, అన్నిటికీ మించి భావోద్వేగాలతో ఆకట్టుకోవడం, కనెక్ట్ అవ్వడం అనే ఎబిలిటీ ఉంది కాబట్టి ఎన్టీఆర్ ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే గనక ఖచ్చితంగా ప్రభావం చూపించవచ్చు, ఇంపాక్ట్ ఉండొచ్చు. ఉంటే గనక ఇప్పుడు ఆ ఐడియాలజికల్ బ్రాకెట్ లో ఉన్న నాయకులందరికీ, వారసులందరికీ ఖచ్చితంగా థ్రెట్. కానీ వచ్చే అవకాశం ఉందా అంటే ఎట్ ఏ గ్లాన్స్ చూస్తే అర్థమవుతా ఉంది కదా. బహుశా 2034 వరకు డెసిషన్ తీసుకునే పరిస్థితి లేకపోవచ్చు. కానీ ఒక్కటైతే ఒప్పుకొని తీరాలి, విజయ్ ఇంపాక్ట్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత స్టిల్ సబ్జెక్ట్, సబ్స్టాన్స్ కనెక్ట్ ఉన్న హీరోలు వస్తే గనక ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపించవచ్చు, ఆల్టర్నేట్ గా నిలబడొచ్చు అని అయితే తమిళనాడే కాదు సౌత్ ఇండియా మొత్తం నమ్ముతా ఉంది, ఏపీ మొత్తం స్పెక్యులేట్ చేస్తా ఉంది. మీరైతే ఏమంటారు? ఎన్టీఆర్ రాజకీయాల్లోకి దిగితే ప్రభావం ఉంటుందా? విజయ్ తరహాలో రాజకీయ ఇంపాక్ట్ చూపించగలిగిన కెపాసిటీ ఎవరికి ఉంది అని అంటే మీరైతే ఏం చెప్తారు? కామెంట్ చేయండి. సబ్జెక్ట్ ఓరియంటెడ్గా మాట్లాడుకుందాం.